పాపమనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి మనుష్యుల కొరకాయ దేవలోకాన్ని విడిచిపెట్టి ఆయన నరలోకానికి దుంకి ఈ ప్రవాహంలో మానవులందరినీ రక్షించడానికి బదులుగా వారుండవలసిన స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు దేవుడు మనకు తోడుగా ఈ లోకానికి వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మానవుడు దేవుని నుండి దూరం అయిపోయాడు. ఎలా దూరం అయ్యాడు? మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవునికి దూరం అయ్యాడు. దేవుడు దేనినైనా సహిస్తాడు కానీ పాపాన్ని మాత్రం సహించడు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాట ప్రకారముగా చేయకపోవటమే, దేవుని చిత్తాన్ని జరిగించకపోవటమే పాపం. అలా పాపం చేసి మనిషి అగాధాన్ని సృష్టించుకున్నాడు. దేవునికి చాలా దూరాన్ని పెంచుకున్నాడు. అదే వాక్యం చెప్తుంది, దేవునికిని మనిషికిని మధ్యలో అడ్డుగోడ కట్టబడ్డదని. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి తెర, ఇంచుమించు ఆ తెర 3 అంగుళాలు దళచనగా ఉంటుందట. చాలా దళచనటువంటి తెర. అది పైనుండి క్రింద వరకు నిలువుగా చీల్చబడ్డదట. దాని భావం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణము పెట్టడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా తెర చినిగింది. అంటే మనుష్యుడు స్వేచ్ఛగా నిర్భయముగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఏర్పడ్డది. అదే పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, మనుష్యుడికి దేవునికి మధ్యలో కట్టబడిన అడ్డుగోడ తొలగించబడ్డారు, అడ్డుగోడ కూల్చివేయబడ్డదంటాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రేమను చూపడం ద్వారా మనిషికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డులు తొలగిపోయినవి. పాపం తొలగిపోయింది. మానవుడంటే దేవునికి చాలా ప్రేమ. ఎందుకు ఆ ప్రేమ? మానవుడు దేవుని సృష్టి. దేవుడే స్వయముగా తన రూపములో తన పోలికలో మనుష్యుని చేశాడు. ఆ మనిషిలో ఆయన జీవాన్ని ఊదాడు. ఆ మనిషితో నిరంతరము సహవాసము చేయని ఉద్దేశంతో ఆ మనిషిని దేవుడు ఏదైనా తోటలో మానవునితో సహవాసం చేయటానికి దేవుడు ఏదైనా తోటను ఏర్పాటు చేసి ఏదైనా తోటలో ఆదామవ్వలను ఆయన ఉంచాడు. ఈ చరిత్ర అంతా కూడా మనకు బాగా తెలిసిందే కదా. సాతానుడు వారిని శోధించటము, వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటము, దేవుని మహిమను కోల్పోవటం, దేవుని సహవాసాన్ని కోల్పోవటం, దేవునికి దూరం అయిపోవటం, ఆ విధంగా జరిగింది. ఆ తరువాత వారికి దేవుడు శాపాన్ని పెట్టాడు. సర్పంతో అన్నాడు, నీవు సర్పము రూపంలో వచ్చి నా పిల్లలను నీవు శోధించి పాపము చేయటానికి కారణమయ్యే కనుక ఇక మీదట నీవు నీ పొట్టతోటి ప్రాకుతావు, మన్ను తిని బ్రతుకుతావు. అంతేకాదు, స్త్రీ సంతానము నిన్ను శిరస్సు మీద కొడుతుంది, నీవు అతని మడమను పట్టుకుంటావని ప్రభు చెప్పాడు. స్త్రీ సంతానం అనగా కన్య సంతానం, పురుషుని కలియక లేకుండా జన్మించినటువంటి సంతానం. అదే ప్రవచనాన్ని యెషయా కన్యక గర్భవతి కుమారుని కంటుందని ప్రవచించాడు. ఆయన ప్రవచించిన 514 సంవత్సరాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరియను ఏర్పాటు చేసుకుని, ఒక కన్యను ఏర్పాటు చేసుకుని ఆమె గర్భములో నుండి భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన యేసు అనగా రక్షకుడు.
ఇప్పుడు ఎవరైనా ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తే, సహాయం చేస్తే వారిని ఏమంటాడు? మరి వీడు రక్షించాడురా, వీడి పాలిటి వీడు రక్షకుడు అయ్యాడురా అంటారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి రాత్రి విషయం చెప్పాను కూడా రాత్రి మీటింగ్ లో. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఒక వ్యక్తి కానీ, ఒక ఏదైనా ప్రాణి కానీ ఏది దొరికితే దాన్ని పట్టుకుని రక్షించబడాలని ఆశపడుతూ ఉంటాడు. చివరికి గడ్డి పోచ అక్కడ కనబడినా దాన్ని పట్టుకుని తను రక్షించుకోవటానికి ఇష్టపడతాడు. అలాగే ఒక వ్యక్తి ప్రవాహంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలందరూ కూడా నిలిచి చూస్తున్నారు, ఎవరు అతన్ని రక్షించట్లేదు. ఎవరైనా ఆ ప్రవాహంలోకి దుముకి వేసి ఆ వ్యక్తిని రక్షించి తాను చనిపోయాడు అనుకోండి, జీవితకాలం కూడా ఆ వ్యక్తి రక్షకుడు అని చెప్తారు. దేవుని స్తోత్రం. అదే పనిని యేసయ్య చేశాడు. పాపమనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి మనుష్యుల కొరకాయ దేవలోకాన్ని విడిచిపెట్టి ఆయన నరలోకానికి దుమికి ఈ ప్రవాహంలో మానవులందరినీ రక్షించడానికి బదులుగా వారు ఉండవలసిన స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన శిలువ మీద బలి అయిపోయాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సమాధి లేచి తిరిగి జయించి లేచి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన తన బిడ్డలందరినీ కూడా తన రాజ్యాన్ని తీసుకుపోవటానికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పింది అదే, దూతలు చెప్పిన ఈ యేసు మీ అందరి నుంచి ఎలాగైతే కొనుపబడుచున్నాడు ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. కనుక ఈ రోజున క్రైస్తవ సంఘాలు కేవలం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ చేసుకొని అలసిపోయి మౌనంగా ఉండడం కాదు, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకా ఏదో ఆయన పశువుల తొట్టులో లేడు, బెత్లెహేములో పశువుల పాకలో లేడు, ఆయన లేక కన్య మరి ఒడిలో ఇంకా బాలుడిగా లేడు. ఆయన పెరిగి పెద్దవాడై అద్భుతమైన బోధలు చేసి అనేక ఆత్మలు రక్షించి మానవుల కొరకే ప్రాణం పెట్టి తిరిగి లోకానికి రాబోతున్నాడు. అంచేత క్రైస్తవ సంఘాలు క్రిస్మస్ కోసం కాదు ఎదురు చూసేది, కానీ యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకాయ ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన సెలవిచ్చాడు. ఆయన రాకడ కొరకి ఎదురు చూడాలంటే ఏం చేయాలి? క్రిస్మస్లు చేసుకుని పూర్తిగా దేవుణ్ణి వదిలేయాలా, భక్తుని వదిలేయాలా, ప్రార్థన వదిలేయాలా? ఈ రోజున కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రిస్మస్ లో కనబడతారు, ఏమంత ఫీల్ అవ్వకండి ఇలాగ చెప్తున్నానని. క్రిస్మస్ లో కనబడతారు, తర్వాత మరలా ఎక్కడ కనబడరు, మరలా బ్రతుకుంటే వచ్చే క్రిస్మస్ లో కనబడతారు. మరి ఇలాంటి వారికి అందరికీ దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? లేదు మీరే చెప్పండి, ఇస్తాడా? ఎవరు దేవుని రాజ్యానికి అర్హులు? రక్షించబడి బాప్తిసం పొంది పాపాలు వదిలి పరిశుద్ధంగా జీవిస్తూ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కలిగి ఈ లోకంలో ప్రత్యేకముగా ఎవరైతే బ్రతుకుతారో అటువంటి వారిని దేవుడు తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. కేవలం రావటమే కాదు, యేసు క్రీస్తు ప్రభుకి మీ జీవితాలను సమర్పించి భక్తిగా జీవించటానికి, విశ్వాసంగా జీవించటానికి ఎన్ని పనులు ఉన్నా ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి కొంత సమయం దేవుని ఆరాధించడానికి మీరు మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నా. దేవుని స్తోత్రం. అంతేకాదు, గొర్రెల కాపరులకు దేవదూత చెప్పింది, ఇదిగో రక్షకుడు పుట్టాడు. వెళ్ళనున్నప్పుడు వారు వెళ్ళారు, చూశారు, విన్న వాటిని కన్న వాటిని వారు తిరిగి వెళుతూ దారి పొడవన అందరికీ ప్రోత్సాహం చేశారు. స్తోత్రం. అందరికీ తెలియజేశారు. మనం ఏం చేస్తాము? మన ఇంట్లో ఉన్నవాడికి కూడా శుభవార్త చెప్పాం, మన స్నేహితులకు చెప్పాం. మన సంఘాల్లో బిడ్డలకి, పిల్లలకి, చాలా మందికి అన్యుల పిల్లలతో ఎక్కువ సహవాసాలు ఉంటాయి.
బయటికి వెళ్ళిన తర్వాత అన్యులతోటి వాడు సహవాసం చేస్తారు. కనీసం ఒక్కరిని కూడా క్రీస్తు ప్రేమలోకి నడిపించి దేవుని సన్నిధికి తీసుకురావడానికి వాళ్ళు ఇష్టపడరు. గమనించారా? యేసు ప్రభు గొప్పవాడని, ఆయన ప్రేమ గొప్పదని, యేసు నమ్ముకుంటే ఆరోగ్యం ఇస్తాడని, జ్ఞానం ఇస్తాడని, పరిస్థితులను మారుస్తాడని, జీవితాన్ని మారుస్తాడని, పరలోకానికి ఇస్తాడని, ఈ విషయాలన్నీ కూడా రక్షణ పొందిన క్రైస్తవులు తమ స్నేహితులకు తెలియచేయాలి. క్రైస్తవులు ఒక స్నేహితుడితో సహవాసం ఎందుకు చేయాలో తెలుసా? ఆ వ్యక్తిని క్రీస్తులోనికి మార్చడానికి. ఇక మతంలోనికి కాదు, క్రీస్తు విశ్వాసంలోనికి మార్చడానికి మాత్రమే సహవాసం చేసేవాళ్ళగా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి అంతటికి కూడా మంచి స్నేహితుడిగా మారిపోయాడు. మంచి స్నేహితుడు మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన ప్రేమను లోకానికి వెల్లడి చేసుకున్నాడు. కనుకనే ఈ రోజున ప్రపంచమంతా కూడా క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. మనం ఇప్పటివరకు ప్రభుని ఆరాధించాం. ఈ మాటలు మీ మనస్సులో దాచుకోండి, క్రీస్తుని గురించి చెప్పండి, అనేక హృదయాలను, జీవితాన్ని మార్చండి, క్రీస్తుకు సాక్షులుగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.